కాంట అయిన అడ్లను మొత్తం అడ్లను షిఫ్టింగ్ చేయాలని కోరుతున్నాం. ఏపీ మంత్రి పయ్యోల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంపార్టెంట్ లీడర్ మర్డర్ జరుగుతుంది. పెదకూడాల కృష్ణారెడ్డి గారి మర్డర్ ఆ రోజున ఒక చర్చనీయాంశమైంది రాయలసీమ ప్రాంతంలో. మళ్ళీ పాపాయపల్లి రఘురామరెడ్డి అని ఉండేవాడు సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎట్లా చేశారు అనేటువంటిది కూడా చర్చ. ఇది ఒక లింగాల మండలంలో 3 టాప్ లీడర్స్ని ఎట్లా సరెండర్ చేసుకున్నారు మీరు అనేటువంటిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఈరోజు వాళ్ళ సంఘటనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాది స్వాతంత్ర సమరయోధులు అనేటువంటి కుటుంబం అని చెప్పినా చెప్తాడేమో రేపు పొద్దున తరానికి. కాబట్టి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. పులివెందల సంఘటనలు, పులివెందల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని, రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీరు మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, మీరు 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 బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముద్దాయిలు, నిందితులు, నేరమయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి వ్యక్తులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్పా రప్పా నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇంకా చెప్తూ పోతే డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు, బాబాయ్ హత్య వరకు. ఇవాళ గొడ్డలి అని అంటేనే మీకు ఉలికిపాటు పడతా ఉన్నారు. గుండెపోటుకి గొడ్డలిపోటుగా ఈ రాష్ట్రం అర్థం చేసుకోవడానికి ఓ 24 గంటలు పట్టింది. గొడ్డలిపోటును కూడా గుండెపోటుగా చూపించగలరు. ఈరోజు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు మేము అమాయకులు అని చెప్పుకోగలరు. మీరు నిజాల్ని ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే చెప్తున్నాం, గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను మొదటి బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అని. మొన్న రెండో బడ్జెట్లో చెప్పాను. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ HM TV.